హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపీస్ అఫీషియల్. సో గైస్, ఇవాళ వీడియోలో చాలా క్రేజీ వీడియోస్ అయితే ఉండబోతున్నాయి. అంటే చాలా క్రేజీ వీడియో అయితే ఉండబోతుంది. అది ఎందుకురా అంటే ఎస్ఎస్ఎంబి 29 అఫీషియల్ ట్రైలర్, అఫీషియల్ టైటిల్ వారణాసి. దీని గురించి మాట్లాడేసుకుందామా? గ్లిమ్స్ వచ్చేసాయి, చాలా క్రేజీగా ఉన్నాయి. దీని గురించి మాట్లాడేసుకుందామా? కానీ దానికన్నా ముందు మన బాలయ్య గారికి సంబంధించిన ఎన్బికే 111 మూవీ ఉంది కదా, దీనికి సంబంధించిన ఒక అప్డేట్ ఉంది. అదేందో తెలుసుకొని అలానే వచ్చేసి మన బాలయ్య గారిదే అఖండ 2కి సంబంధించిన ఒక సర్ప్రైజ్ అయితే ఉంది. అదేదో నేను చెప్పేస్తాను వీడియో నచ్చడం చూడండి, చాలా క్రేజీగా అయితే ఉంటుంది. వీడియోలో వెళ్ళక ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్. అదేంద్రా అంటే, మీరు కనుక మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఇప్పుడే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేస్తే మనకు మంచి ఇన్స్పిరేషన్ వస్తుంది, మంచి క్రేజీ వీడియోస్ తోటి మీ ముందరైతే వస్తాము. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి అఖండ 2కి సంబంధించిన ఒక సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ అయితే ఈ రోజు 10 గంటలకి అయితే రాబోతుందంట. సో దీనికోసం దీంట్లో ఆ అనౌన్స్మెంట్ ఏముంటుంది ఏందో చూద్దాం. సో మీరు కనుక 10 గంటల పైన చూస్తున్నట్టయితే మీకు ఆ అనౌన్స్మెంట్ తెలిసిపోతే మీరు కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అండ్ దీని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడేసుకుందాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎన్బికే 111. ఇందులో వచ్చేసి విలన్ రోల్లో మన రవితేజ గారు అయితే చేయబోతున్నారంట. సో ఇది కూడా చాలా క్రేజీ థింగ్. సో నేనైతే అన్ఎక్స్పెక్టెడ్ ఇది. సో నేనైతే అనుకోనే లేదు. సో మన విలన్ రోల్లో మన రవితేజ గారు అయితే చేయబోతున్నారంట. సో మొత్తానికి అయితే ఎన్బికే 111 నుంచి ఉన్న అప్డేట్ ఇది. సో ఇంకా మెయిన్ పాయింట్ ఆఫ్ దిస్ వీడియో అండ్ మెయిన్ ద హైప్ ఉన్న టాపిక్, ద హైప్ ఉన్న పాయింట్ గురించి మాట్లాడేసుకుందామా? అదే గ్లోబ్ ట్రోటర్ అండ్ ఎస్ఎస్ఎంబి 29 ద అఫీషియల్ టైటిల్ ఈస్ వారణాసి. సో వారణాసి గురించి మాట్లాడేసుకున్నట్టయితే గ్లిమ్స్ ఎట్టున్నారా అంటే, బ్రో రాజమౌళి సార్ నిజంగా చెప్తున్నా సార్, మీరు మనిషినా మానవ మృగమా అన్నా సార్? ఏమైనా అందా గ్లిమ్స్ అంటూ నాకంటూ పిచ్చిగా నచ్చేసాయి అబ్బా. నేను ఎలా చూస్తున్నాను అని చెప్పి నేనైతే సీరియస్లీ 5 to 6 times ఇప్పుడు దాకా యూజేసింటా. సీరియస్లీ చెప్తున్నాను, 5 to 6 times చూసింటా. అదైతే ఆ షోలోనే వచ్చేసి అంటే ఆ లైవ్ స్ట్రీమ్ లోనే వచ్చేసి 2 times ప్లే చేశారు. అక్కడనే చూసా. మళ్ళీ బయట వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్నిసార్లు చూసినాను. సో నాకంటూ అంత పిచ్చగా అయితే నచ్చేసింది అబ్బా. దాని గ్లిమ్స్ అయితే నాకంటూ ఫుల్ గా అయితే నచ్చేసాయి. సో ఇంకా ఇది వచ్చేసి గ్లోబ్ ట్రోటర్, #గ్లోబ్ ట్రోటర్ అండ్ #టైమ్ ట్రోటర్ కూడా. సో మొత్తానికి అయితే సో మంచి మూవీ ఉండొచ్చు అనేసి అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇందులో వచ్చేసి లుక్స్ కానీ, మన మహేష్ బాబు గారి లుక్స్ కానీ, ఇంకా బీజిఎమ్స్ కానీ అన్ని కూడా చాలా క్రేజీగా అయితే ఉన్నాయి. ఇంకా సీన్స్, ఆ లొకేషన్స్ అన్ని కూడా ఫుల్ బెస్ట్ గా అయితే ఉన్నాయి అబ్బా. చాలా నాకంటూ రాజమౌళి సార్ మీరు ఆ లెవెల్లో కనబడుతున్నారు అబ్బా. నాకంటూ ఆ లెవెల్లో ఫస్ట్ మన బాహుబలి త్రిబుల నుంచి ఒక రేంజ్ అనుకుంటే, ఇక్కడ నుంచి మరొక రేంజ్ అనేసి అయితే మీరైతే మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారబ్బా. సార్ మీకైతే నిజంగా హెడ్స్ ఆఫ్ సార్. సో నిజంగా సెల్యూట్ మన రాజమౌళి గారికి. సో చాలా క్రేజీ గ్లిమ్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు దాకా జరిగిన షూటింగ్ 60 days షూటింగ్ అంట. అయినా సరే ఇంత క్రేజీ ఆ ట్రైలర్ లాంటిది లాంచ్ చేయడం, ఇంకా ఇలాంటి మంచి అది కూడా ఏదో జస్ట్ టైటిల్ లాంచ్ కదా ఏముందిలే అనేసి అయితే అనుకోవడం కాకుండా, ఏదో మంచిది ఆడియన్స్ కి ఇవ్వాలన్న ఒక థాట్ తోటి ఒక క్రేజీ పాయింట్ ని మనకి ఏదైతే ఇచ్చినారో, సో దానికోసం నాకంటూ హ్యాపీగా అనిపించింది అబ్బా. అండ్ అలానే వచ్చేసి రాజమౌళి గారు అక్కడనే చెప్పినారు. సో మహేష్ బాబుని రాముడు రోల్ అయితే ఉంటది, అతనికి వచ్చేసి ఆ రోల్ పెట్టి ఫోటోలు తీస్తేనే గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. నాకే గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. సో క్రేజీ ఉంటది అనేసి అయితే చెప్తున్నారు. సో చూద్దాం మరి. సో ఇప్పుడు దాకా ఏఐతో క్రియేట్ చేసుకోవడమే కానీ రియల్లో ఇటువంటి రోల్లో మేమైతే చూస్తాం అనేసి అయితే ఎక్స్పెక్ట్ చేయలే. సో ఇక్కడైతే చూద్దాం మరి. క్రేజీ రోల్ అయితే ఉండబోతుంది అండ్ క్రేజీ మూవీ అయితే ఉండబోతుంది. నేనంటూ రాసి పెట్టి చెప్తాను మీకు. సో ఇది 100 days కొడుతుంది అబ్బా. 100 days కనుక మూవీ నడిస్తే 100 days కొడుతుంది. ఇది వచ్చేసి తెలుగు ఇండస్ట్రీలో ఒక సూపర్ హిట్ అనుకోండి. అలాంటి మూవీ అయితే ఇదైతే ఉండొచ్చు అనేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇందిరా మరీ ఎక్కువ చెప్పేస్తున్నావు కదా అన్న ఫీలింగ్ రావట్లేదా? సో మరి గ్లిమ్స్ చూసిన తర్వాత నాకంటూ వచ్చిన ఫీలింగ్ అది అబ్బా. సో మీరంతా ఏమనుకుంటారో ఏమో, నాకంటూ వచ్చిన ఫీలింగ్ సో ఖచ్చితంగా మూవీ భారీగా ఉడతది అనేసి అయితే నాకైతే వచ్చింది. సో నేను ఆ గ్లిమ్స్ ని నేను ఆ డీప్ గా చూసిన ఆ అండర్స్టాండ్ లో నాకంటూ ఇది అనిపించింది. సో నేనైతే మీతో అయితే
షేర్ చేసుకున్నాను. సో మీకు ఎలా అనిపించిందో గ్లిమ్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అబ్బా. సో దీనికోసమైనా కామెంట్ సెక్షన్ లో SSMB 29 వారణాసి అని ఫుల్ అయిపోవాలి. సో మినిమం ఒక 2-3 కామెంట్స్ అయినా దీని గురించి ఏదో రావాలబ్బా. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సీరియస్లీ గైస్ కామెంట్ చేయండి. అండ్ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలానే వచ్చేసి మన ఛానల్లో కొత్తగా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. ఇంకా క్రేజీ అప్డేట్స్ అయితే మీ ముందరైతే వస్తుంటాము. సో దానికోసం మీరేం చేయాలి, ఆ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే మన వీడియో వచ్చంగానే అది జట్ అని మూవ్ అవుతుంది అండ్ మీరైతే ఫట్ అని చూసేయచ్చు. సో నెక్స్ట్ గై వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త టాపిక్స్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ టు యువర్ VIPs అఫీషియల్స్. థ్యాంక్ యూ.